హలో ప్రో కబడ్డీ ఫ్యాన్స్. ప్రో కబడ్డీ సీజన్ 11లో మ్యాచెస్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గాను హోరాహోరీగా జరుగుతున్నాయి. ప్రో కబడ్డీ సీజన్ 11లో 75వ మ్యాచ్ పునేరి పాల్టన్స్ వర్సెస్ జైపూర్ పింక్ పంథర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో పునేరి పాల్టన్స్ టీం 23 పాయింట్లు, జైపూర్ పింక్ పంథర్స్ టీం 37 పాయింట్లు, దాదాపుగా 14 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పంథర్స్ టీం పునేరి పాల్టన్స్ టీం మీద విజయం సాధించింది. లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ అయినటువంటి పునేరి పాల్టన్స్ టీం మీద జైపూర్ పింక్ పంథర్స్ టీం ఈ మ్యాచ్లో పూర్తిగా డామినేషన్ అనేది కనపరిచింది. ఈ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ అయినటువంటి అస్లాం ఇనామ్దార్ లేనటువంటి లోటైతే కనపడింది. ఇంత దారుణంగా పునేరి పాల్టన్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ చేతిలో ఓడిపోతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇరు జట్ల యొక్క రైడింగ్ అండ్ డిఫెన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది అండ్ ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం గెలవడానికి గల కారణం ఏమిటి, పునేరి పాల్టన్స్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటి అండ్ లాస్ట్లో అస్లాం ఇనామ్దార్ ఎప్పుడు టీంలోకి వస్తాడు, అసలు టీంలోకి వస్తాడా లేదా అనే దానిపై ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ రైడింగ్ విషయానికి వస్తే వాళ్ళ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ ఈ మ్యాచ్లో 16 రేట్ పాయింట్స్ సాధించాడు. తను ఒకడే ఈ మ్యాచ్లో ఒంటరి పోరాటం చేయడం జరిగింది. మొత్తంగా ఈ మ్యాచ్లో అర్జున్ దేశ్వాల్ 24 రేట్లు చేస్తే 13 టచ్ పాయింట్లు, 3 బోనస్ పాయింట్లు సాధించాడు. అర్జున్ దేశ్వాల్ ఈ మ్యాచ్లో కీలకంగా అయితే మారాడు. తనకి సపోర్టింగ్ రైడర్ అయినటువంటి నీరజ్ నర్వాల్ ఈ మ్యాచ్లో 5 రేట్ పాయింట్స్ సాధించాడు. అండ్ మరో రైడర్ వికాస్ ఖండోలా ఈ మ్యాచ్లో ఒక్క రేట్ పాయింట్ కూడా సాధించలేదు. వికాస్ ఖండోలా తన ఫామ్ అయితే ఈ సీజన్లో పూర్తిగా కోల్పోవడం జరిగింది. వాళ్ళ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకుష్ రాతి ఈ మ్యాచ్లో 4 టార్గెట్ పాయింట్స్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి రెజా ఈ మ్యాచ్లో 4 టార్గెట్ పాయింట్స్ సాధించాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ డిఫెన్సింగ్ యూనిట్లో ఈ ఇద్దరు డిఫెండర్లు చాలా బాగా ఆడారు. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ యొక్క రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి లక్కీ శర్మ అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సుర్జిత్ సింగ్ ఈ మ్యాచ్లో పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. ఈ మ్యాచ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ గెలవడానికి మెయిన్ రీజన్ ఎవరంటే అర్జున్ దేశ్వాల్. ఈ మ్యాచ్ రైడింగ్ యూనిట్లో అర్జున్ దేశ్వాల్ ఒకడే 16 రేట్ పాయింట్స్ సాధించి ఈ మ్యాచ్ని గెలిపించడం జరిగింది. అండ్ పునేరి పాల్టన్స్ యొక్క రైడింగ్ విషయానికి వస్తే వాళ్ళ కెప్టెన్ అయినటువంటి అస్లాం ఇనామ్దార్ లేనప్పటి నుంచి పంకజ్ మోహిత్ అనే ఈ టీంకి కెప్టెన్సీ చేస్తూ వస్తున్నాడు. పంకజ్ మోహిత్ ఈ మ్యాచ్లో మొత్తం 7 రేట్ పాయింట్స్ సాధించాడు. మొత్తం 11 రేట్లు చేస్తే అందులో 6 టచ్ పాయింట్లు, 1 బోనస్ పాయింట్ సాధించి 7 రేట్ పాయింట్లు అయితే తన ఖాతాలో వేసుకున్నాడు. అండ్ పునేరి పాల్టన్స్ యొక్క సెకండ్ రైడర్ అయినటువంటి మోహిత్ గోయత్ ఈ మ్యాచ్లో 7 రేట్ పాయింట్లు సాధించాడు. తను ఈ మ్యాచ్లో 14 రేట్లు చేస్తే 7 టచ్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క థర్డ్ రైడర్ అయినటువంటి ఆకాష్ షిండే ఈ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సబ్స్టిట్యూట్ వచ్చినటువంటి అజిత్ కుమార్ ఈ మ్యాచ్లో 4 రేట్ పాయింట్లు సాధించాడు. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ విషయానికి వస్తే వాళ్ళ యొక్క డిఫెన్స్ యూనిట్ అనేది ఈ మ్యాచ్లో పూర్తిగా ఫెయిల్ అయింది. గౌరవ్ ఖత్రే ఈ మ్యాచ్లో 1 టాకిల్ పాయింట్ కూడా సాధించలేదు. అండ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి మోహిత్ ఈ మ్యాచ్లో 1 టాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సంకేత్ సావంత్ ఈ మ్యాచ్లో 2 టాకిల్ పాయింట్ సాధించాడు. అండ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అభినేష్ నటరాజన్ ఈ మ్యాచ్లో 1 టాకిల్ పాయింట్ సాధించాడు. ఈ మ్యాచ్లో పునేరి పాల్టన్స్ టీం ఓడిపోవడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళ డిఫెన్స్ యూనిట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. డిఫెన్స్ యూనిట్ కనుక బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఈ మ్యాచ్లో పునేరి పాల్టన్స్ టీం గెలిచి ఉండేది. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్లో పునేరి పాల్టన్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంని ఒకసారి కూడా అలౌట్ చేయలేదు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం పునేరి పాల్టన్స్ టీంని ఫస్ట్ హాఫ్లో ఒకసారి అలౌట్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం పునేరి పాల్టన్స్ టీంని ఒకసారి అలౌట్ చేసింది. పునేరి పాల్టన్స్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీంని సెకండ్ హాఫ్లో కూడా అలౌట్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్ పూర్తయ్యేసరికి పునేరి పాల్టన్స్ టీం 23 పాయింట్లు, జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం 37 పాయింట్లు, 14 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం పునేరి పాల్టన్స్ టీం మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయని ఒకసారి చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు గెలిచింది, 3 మ్యాచ్లు ఓడిపోయింది. సెకండ్ ప్లేస్లో ఇమాంబా టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. మూడో ప్లేస్లో మన తెలుగు టైటన్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 8 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. నాలుగో ప్లేస్లో పునేరి పాల్టన్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది, 3 మ్యాచ్లు టైగా ముగించుకుంది. ఐదో ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. ఆరో ప్లేస్లో దబాన్ ఢిల్లీ కేస్ టీం ఉంది. 13 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 7వ ప్లేస్లో పాట్నా పైరేట్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది. అండ్ 8వ ప్లేస్లో యూపీఎస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 6 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 9వ ప్లేస్లో తమిళ తలవాస్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 10వ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది, 2 మ్యాచ్లు టైగా ముగించుకుంది. అండ్ 11వ ప్లేస్లో గుజరాత్ జైంట్స్ టీం ఉంది. 12 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచింది, 8 మ్యాచ్లు ఓడిపోయింది, 1 మ్యాచ్ టైగా ముగించుకుంది. అండ్ 12వ ప్లేస్లో బెంగళూరు బుల్స్ టీం ఉంది. 14 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు గెలిచింది, 12 మ్యాచ్లు ఓడిపోయింది. సో ఇదనమాట ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్లో ఏ టీమ్స్ ఏ పొజిషన్స్లో ఉన్నాయనేది.
సో పునేరి పల్టన్స్ టీం యొక్క కెప్టెన్ అయినటువంటి అస్లం ఇనామ్దార్ టీంలోకి ఎప్పుడు వస్తాడు అనేది ఒకసారి చూసుకుంటే ఈ సీజన్లో మన తెలుగు టైటన్స్తో జరిగిన మ్యాచ్లో అస్లం ఇనామ్దార్కి ఇంజురీ అయింది. అప్పటి నుంచి అస్లం ఇనామ్దార్ టీంలో కనపడడం లేదు. అస్లం ఇనామ్దార్ ఇంజురీపై టీం మేనేజ్మెంట్ ఏమని అప్డేట్ ఇచ్చారంటే అస్లం ఇనామ్దార్కి రెస్ట్ అవసరం. ఈ సీజన్లో అస్లం ఇనామ్దార్ కోర్టులో కనిపించే అవకాశం లేదని అన్నారు. సో అస్లం ఇనామ్దార్ అయితే ఈ సీజన్లో ఇంకా టీంలో కనిపించే అవకాశమే లేదు. సో నెక్స్ట్ సీజన్లో ఏమైనా టీంలోకి వచ్చే అవకాశం ఉందని పునేరి పల్టన్స్ టీం మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. సో ఇదనమాట అస్లం ఇనామ్దార్ యొక్క ఇంజురీ అప్డేట్ అనేది. సో ఇదిగా ఇవాల్టి పూర్తి వీడియో అయితే. సో ఇలానే మీరు డైలీ కబడ్డీ మ్యాచ్ అయిన తర్వాత రివ్యూ అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళంలో పెట్టుకోండి. ఈ వీడియోకి మర్చిపోకుండా లైక్ చేసి ఈ వీడియోని మీ కబడ్డీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.